వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటికాడికి పింఛన్ రాకుండా చేసినట్టు చంద్రబాబు నాయుడు ఓటేయద్దండి. రేపు చంద్రబాబు నాయుడు వచ్చి ఇంటికాడ పింఛన్ ఇయ్యడు, ఎన్నో సచివాలయం కాడను ఇంకో చాలా దూరంలో తెచ్చుకున్నావా అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు నాటం చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ చెప్పింది వాళ్ళ ఇంటి మీద పింఛన్ పంపించింది. సచివాలయం సిబ్బందితో అంతా ఉంటారు కదా, వాళ్ళ ఇంటికాడ పింఛన్ ఇయ్యని ఎన్నికల కమిషన్ చెప్పింది. అయినా కూడా ఎన్నికల కమిషన్ చెప్పి కూడా ఈరోజు దగ్గర పింఛన్ చేయకుండా మిమ్మల్ని ఎన్నో దూరం ఎండని పెట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అది జగన్ చేస్తున్న తప్పు. అది తెలుగుదేశం మీద చంద్రబాబు సార్ దొంగల ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాళ్ళు చూస్తున్న తప్పుడు ప్రచారం నమ్ముతారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకపోతే పింఛను ఇప్పుడు ఎట్లయితే నెల నెల వాలంటీర్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చినారు, అట్లనే వాలంటీర్ల ద్వారానే మీకు నెలకు 4,000 ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు. 4,000 జగన్ 3,000 ఇస్తానే 250 గెలుచుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా మీకు 3,000 ఇలే. కానీ చంద్రబాబు నాయుడు గతంలో ఒక మాట చెప్పిండే 200 పింఛన్లు 1,000 రూపాయలు చేస్తాను. ఒక్కటేసారి 1,000 చేసి ఆయన పెద్ద ఆయన చంద్రబాబు సార్. అదేవిధంగా 1,000 రూపాయల పింఛన్లు 2,000 చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు సార్ 4,000 ఇస్తాను మీకు కంపల్సరీ చేస్తాడు. ఆయన ఇంటికాడికే పింఛన్ వస్తుంది. వాలంటీర్ ద్వారా వచ్చే ఎన్నికలు అయిపోయాక వచ్చే నెల నుంచి 4,000 పింఛన్ ఇంటికాడికే వస్తుంది. ఇది భరతన్నకు ఒక ఓటు, ఇది భరతన్నకు ఒక ఓటు, ఈయన ఒక ఓటు, 2 ఓట్లు వస్తాయి. 2 సైకిళ్ళు బతిపడినారాజు ఎంపీ అభ్యర్థి ఈయన 2 మిషన్లో సైకిల్ కొట్టేసి గెలిపియారా. సైకిల్ మాత్రం